మేమే ఓనర్లా ఇవాళే నువ్వు ఓనర్వి. ఏంటని మీరు పుసుకని 50 లక్షలు ఇచ్చేశారు? దేనికి ఏంటని అడగకుండా 50 లక్షలండి. ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీగా కష్టమా? నేనెవరితోనూ చెప్పలేదు, ఎవరూ నాతో చెప్పలేదు, అందుకని తెలీదు. ఐ లవ్ యూ అని మనం ఊరికే మాట వరుస కనేయచ్చు, అది ఈజీ. కానీ మనస్ఫూర్తిగా చెప్పడం మహా కష్టం. అది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా చెప్పడం ఇంకా కష్టం. ఎందుకంటే అందులో టన్నుల కొద్దీ నమ్మకం, కిలోల కొద్దీ ఆశ, గ్రాముల కొద్దీ భయం కలిసి ఉంటుంది. ఇక ఎప్పుడు ఈ మాట ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం రాదు అనుకున్నప్పుడు, ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటాడని అనిపించినప్పుడు అప్పుడే చెప్పగలం. యాక్చువల్లీ చెప్పడం కంటే చెప్పాలని అనిపించేలా చేయటమే కదా కష్టం. నువ్వు అనిపించేలా చేస్తున్నావు, నిన్ను చూసి చెప్పాలని అనిపించేలా చేస్తున్నావు. నిన్ను లవ్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది అనిపిస్తుంది. శకనం బాగుంది, తీసి మాట్లాడు. I love you. అబ్బాయి చామంచాయిగా ఉన్నా ఓకేనే, కొంచెం బొద్దుగా ఉన్నా ఓకేనే. నా లైఫ్ యొక్క మిస్సింగ్ పీస్ నువ్వే ర్యాంబో. లవ్ యూ. చూడు, ఐ లవ్ యూ ర్యాంబో. ఈజీగానే ఉంది. నువ్వు కావటం వల్ల ఈజీగా ఉందో ఏమో. ఇదిగో నిన్నే పట్టుకో. ఎప్పుడు అయిపోయిన తర్వాత వచ్చి అడగడమే నీకు అలవాటు అయిపోయింది. దీనికి డబ్బులు? నీ డబ్బులేం అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. రాంబో, మీ అమ్మ లేచి చక్కగా నుంచుందిరా. నేను అత్తను మాట్లాడుతున్నాను. కానీ ఒకరోజు ఆ ఆటంకాలన్నీ అమాంతం పటాపంచలైపోయి 1కి 2, 10, 100 అన్నీ లెక్క లేకుండా నీకు దొరుకుతాయి. When it rains, it pours. హాయ్. ఎందుకు 3 రోజుల నుంచి ఫోన్ అటెండ్ చేయలేదు?
రాంబో నిన్నే అడిగేది. రాంబో ఏడుకున్నవాడా వెంకటరమణ, అందరినీ చల్లగా చూడు నాయనా. సర్వే జరగచ్చు. రాంబో చూసావా స్వామి, ఎప్పుడు 5ంటికి వాడే వచ్చి నన్ను లేపుతాడు. ఈ రోజు నేను వచ్చి లేపాల్సి వస్తుంది. ఏంటబ్బా రెడీయా, పోదామా? పోదాం, వస్తావా? ఏంటి ఎప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాం కదా అలవాటు, ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు? రాబ్బా పోదాం. రా, ఇద్దరం కలిసే పోదాం, వస్తావా? ఏంట్రా ఇది, మనిషి ఏమో లోపల ఉన్నాడు, సౌండ్ ఏమో బయట నుంచి వస్తుంది. ఏంటబ్బా, ఏంటి ఏంటి అక్కడ నుంచి వద్దు, దగ్గరికి రావద్దు, దూకేస్తా. చెప్పేది నీకే. నీ ప్రాబ్లం ఏంటబ్బా? నా వల్ల ఇద్దరు అమ్మాయిల మనసులు విరిగిపోతాయి. సరే అయితే ఏంటి ఇప్పుడు? నేను ప్రాణాలతో ఉండే చూస్తూ ఊరుకోలేను, నేను చస్తాను. అక్కడి నుంచి దూకితే సచ్చేదేం ఉండదబ్బా. ఈ విషయాన్ని తాగేసి ఈ కత్తితో పొడుచుకొని అయ్యో ఈ తాన్ని టైట్ గా పీక్ బిగించుకొని దూకితే చచ్చిపోను. ఏందబ్బా సావడానికి ఇన్ని ఆప్షన్స్ చూసుకుంటావా? నా మాటినబ్బా, రాబ్బా. చెప్పానుగా, దగ్గరికి రావద్దని. దగ్గరికి రావద్దు. రానబ్బా రానబ్బా. ఒక నిమిషం ఆగబ్బా, ఆగు. ఓ ఫోన్ చేసుకుంటాను. ప్రభు సార్, ఇక్కడ ర్యాంబో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు సార్. వాడు మీరు చెప్తే వింటాడు సార్. ఇదిగో మాట్లాడబ్బా. ప్రభు సార్ లైన్లో ఉన్నారు. దగ్గరికి రావద్దురా. ఆగబ్బా, తాగొద్దు. సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడబ్బా. లేదు లేదు, ఆయనకి సారీ చెప్పాయి. ఒక్కసారి మాట్లాడబ్బా, దిగిరాబ్బా, మాట్లాడబ్బా. బాగున్నారా? బాగున్నా. నువ్వు బాగున్నావమ్మా? ఇక అబ్బాయి వల్ల ఎలాంటి సమస్య రాదు. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు కాస్త ఉండు, మాట్లాడేస్తాను. సరే, అసలు ఏం జరిగిందనేది ఫుల్గా చెప్పు. నువ్వు నా కుటుంబానికి చేసిన హెల్ప్కి నేను నీకోసం ఏమైనా చేస్తాను తెలుసుగా. ఈ విషయం నేను నీ కరెక్ట్ చేసి పెడతాను. నేను చెప్పింది మాత్రం నువ్వు విను, మిగతాది నేను చూసుకుంటాను. నన్ను నమ్ముతావా? వేరే దారి లేదు సార్. సార్ జ్యూస్. జ్యూస్ ఇప్పుడేం వద్దు. ఇలా చూడు, నీకు దొరికిన అవకాశం ఇంకెవరికైనా దొరుకుంటే వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించుంటారు. కానీ నువ్వు ఆ ఆడపిల్లల జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంతకు మించి వాళ్ళ మనసులు గాయపడకూడదని ఆలోచించావు చూడు. దానికోసం నేను నీకు హెల్ప్ చేస్తాను. జ్యూస్ సార్. వద్దు బాబు, వెళ్ళు. ఇలా చూడు రాము, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్, ఇద్దరు పెళ్ళాలు, 2 ఇళ్ళు అని చెప్పినప్పుడు తప్పుగానే అనిపిస్తుంది. కానీ దాన్నే 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 అమ్మలు, 2 నాన్నలు, 2 ఫ్రెండ్స్ అని చెప్పి ఆ తర్వాత 2 గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తే అది వినడానికి ఆశ్చర్యంగాను పెద్ద తప్పుగాను అనిపించదు. కానీ అది తప్పే కదా సార్. నమ్మేలా ఉంటుందా? అసలు ఈ షో ఆ 2 అమ్మాయిల కోసమే కదా. దానికోసమే నన్ను నా ఛానల్ ఉంది, నా టాక్ షో ఉంది బాబు. వాళ్ళ కోసం ఓ టీవీ షో కండక్ట్ చేసి 10 మంది చేత బల్లగుద్ది మాట్లాడించి నమ్మించేస్తా. సార్, ఏదో వాడి శక్తికి వాడు 2 లవర్లను సెట్ చేసుకున్నాడు. సడన్ గా 2 అమ్మానాన్నలు, 2 కుటుంబాలంటే ఎక్కడికి పోతాడు సార్? అన్నిటికీ మనుషులున్నారయ్యా. వాళ్ళందరూ నమ్మేలాగా నటించాలి కదా సార్. ఒక్కసారి వీణ్ణి చూడండి సార్, వీణ్ణి కొంచెం పట్టించుకోండి సార్. మార్కస్, రాంబోకి తండ్రిగా నటిస్తావా? ఛాన్స్ ఇవ్వండి, దున్నేస్తాను సార్. సార్, ఈ చింపి చుట్టూ నాకు బాబా. సేమ్ హెయిర్ బ్రదర్, సెట్ అవుతుంది బ్రదర్. మార్కస్, సార్ నిన్ను కొట్టి అడుగుతా, భయపెట్టి అడుగుతా. రాంబోని నా బిడ్డని రొమ్ము విరుచుకుని చెప్పాలి. మీరు గొంతు కోసి అడిగినా కూడా నిజం చెప్పను సార్. ఏం జరిగినా సరే రాంబో నా కొడుకు, నేనే రాంబో తండ్రిని. నా కడుపు చీల్చుకుని పుట్టలేదు, నేను వాడిని 9 మాసాలు మొయ్యలేదు. వాడు నా కొడుకు కాదు సార్, నా ప్రాణం. సార్, మేమే సార్ రాంబోకి చుట్టాలం, బంధువులం అన్ని మేమే. ఒకే ఒక నిమిషం, ఆ కార్టూన్ మొహంగానే చూడండి. ఎక్కడో బట్టల కొట్లో బొమ్మ తల మీద ఉన్న విగ్గును కొట్టుకొని వచ్చి ఆయన తల మీద పెట్టుకుని కూర్చున్నాడు. గమనించారా సార్? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? అవునయ్యా, నేను ఉన్నమాట అన్నాను. మీకెందుకే అంత రోషం? కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి, కూర్చోండి. రాంబో, నేను చేయాల్సినంత చేసేశాను. వాళ్ళిద్దరితో నువ్వు మాట్లాడి కన్విన్స్ చేశాను. నువ్వు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని మర్చిపోయినట్టుగా నటించు. నువ్వు ఆశపడ్డట్టుగానే వాళ్ళిద్దరిని బాధ పెట్టకుండా పంపించేయచ్చు. వినాయక చవితి నాడే నేను వాళ్ళిద్దరిని మీట్ అయ్యాను సార్. ఉదయాన కణ్మణి, రాత్రి ఖదీజా. ఒకరోజు అంతా మారుతుందని మా అమ్మ అంది సార్.
అది ఆ రోజని నేను నమ్మాను సార్. ఆ రోజు అలాగే ఉంది సార్. నేను ఇష్టపడింది ఏదైనా నాకు దూరం అయిపోతుంది సార్. అంత దురదృష్టవంతుని సార్ నేను. నాకు బాగా ఇష్టమై నా జీవితంలో నాకు దక్కింది వాళ్ళిద్దరు మాత్రమే సార్. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఒకరిని 99.9% లవ్ చేసి ఉంటావు, ఇంకొకరిని 100% లవ్ చేసి ఉంటావు. ఆ 100% లవ్ చేసిన వాళ్ళతో జీవితాన్ని సాగించచ్చు కదా. అయ్యో పాపం సార్, పాపం సార్, నేను ఆ పని చేయలేను. ఇటువంటి ఇద్దరు అమ్మాయిలు నన్ను ప్రేమించారన్న ఆశ్చర్యంతోనే నా జీవితం అంతా గడిపేస్తాను సార్. మీరు వెళ్ళి రెడీ చేసి పిలవండి సార్. నేను వచ్చి మీరు చెప్పినట్టే చేస్తాను సార్. నేను ఇప్పుడు మర్చిపోలేని ఇద్దరిని మర్చిపోయినట్టు నటించాలి కదా సార్. పర్లేదు సార్, నటిస్తాను. వచ్చేస్తాను సార్. ఓకే లేడీస్ అండ్ జెంట్మెన్, ఇట్స్ టైమ్ టు కాల్ మిస్టర్ రాంబో. రాంబో రండి సార్. రాంబో రానా రా రా, మేమంతా ఇక్కడ ఉన్నాం, రా రా. బాబు, నీ బాబాయిలు పెదనాళ్ళు అందరూ వచ్చారు చూడు. మా వైపుకు రా బాబు. డిసైడ్ అయిపోయావు కదా, ఇద్దరికి నో అని చెప్పి మంగళం పాడేసాయి. అంతే. హాయ్ కణ్మణి. అదే అదే మా రాంబో అంటే అదే. కణ్మణి, గుడ్. మిన్మిని భార్గవ్ బాగున్నారా? బాగున్నారు. ఐఎమ్ సారీ. చూశారుగా లేడీస్ అండ్ జెంట్మెన్, రాంబోకి కణ్మణియే గో. కతి, కతి బేబీ ఏడవకూడదు. నాన్న, కతీజా కూడా నీకు గుర్తుందా? తెలుసు సార్, కతిజా. రాంబో మా సైడ్కే పట్టేశాడు. నేను చెప్పాను కదా, ప్రేమే గెలుస్తుంది, న్యాయం గెలుస్తుందని. నా బిడ్డ నాకు దొరికాడు. ఏడవద్దే. మీ నాన్న బాగున్నారా? వీళ్ళందరూ గుర్తున్నారా? వీళ్ళంతా ఎవరు? ఏంటండి, గర్ల్స్ అందరూ జ్ఞాపకం ఉన్నారు, బాయ్స్ మాత్రం జ్ఞాపకం లేరా? నా బిడ్డను నాతో రమ్మనండి, నేను పోతూ ఉంటా. షో అయిపోయిందిరా, సూపర్ గా యాక్ట్ చేసావు. మంచిది. మీరు రా అంటే రావడానికి, పో అంటే పోవడానికి, మేము ఇక్కడ నాటకాలు ఆడటం లేదు. నేను ఇంకోసారి యాక్ట్ చేయడానికి పిలవను, బయలుదేరు. రేయ్, గొడవ చేయకండి, ఊరుకోండి ఊరుకోండి. ఆయన చెప్పింది మొత్తం నాకు అర్థమైపోయింది. నేను మాట్లాడుకుంటాను, ఉండండి. ఈ గుండెలు ఉన్నాయే, ఈ గుండెల మీద భుజాల మీద వేసుకుని పెంచాను వాణ్ణి. వాణ్ణి నాతో పంపకపోతే ఎలా? హలో, నువ్వు బౌన్సర్ కదా, ఎత్తుకెళ్ళిపో. దొబ్బే, తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో. న్యాయపడితే ఇలా గెంటేస్తారా? ఇది అన్యాయం. ఓకే, see you. అంతే తీసుకోండి ఆ కార్టూన్ మ్యాచ్. వెళ్ళి అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. డాక్టర్లు వచ్చి చూస్తున్నారా? వెళ్ళొస్తా. మీరు ఇంటికి వెళ్ళండి, నేనంతా వివరంగా తర్వాత చెప్తాను. నేను చేయాల్సిందంతా చేసేసావు, నువ్వు చేయాల్సిందంతా